అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మన వాక్యంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము నా దాగుచోటు నీవే. నా దాగుచోటు నీవే. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు. శ్రమలో నుండి నన్ను రక్షించెదవు. నా దాగుచోటు నీవే. ఎవరు మన దాగుచోటు? అమ్మ, నాన్న, అన్నయ్య. ఎవరు మన దాగుచోటు? మన దాగుచోటు యెహోవాయే. మన దాగుచోటు యెహోవా అయినప్పుడు మన శ్రమలో నుండి విడిపిస్తాడు. మనల్ని శ్రమలో నుండి విడిపిస్తాడు. ఇక్కడ దావీదు భక్తుడు, దావీదు కీర్తన, దావీదు ధ్యానిస్తున్నాడు. ఏమని ధ్యానిస్తున్నాడు? నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య, నువ్వే నా దాగుచోటు, శ్రమలో నన్ను కాపాడు, రక్షించు అని మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. మన శ్రమలో మన దాగుచోటు యేసయ్యే. మన దాగుచోటు యెహోవా దేవుడు. ఇక్కడ దావీదు యెహోవా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. నా దాగుచోటు నీవే. ఇంకా ఏమంటున్నాడంటే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఎలా కాపాడమంటున్నాడు? ఒకడు తన కనుపాపను ఏ రీతిగా కాపాడుకుంటాడో ఆ రీతిగా నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. ఆయన లయపరచాలని చూస్తున్న దుష్టులను పోగొట్టి కాపాడమని ప్రార్థిస్తున్నాడు. నన్ను పట్టుకుని నా ప్రాణశత్రువు చేత చిక్కకుండా నీ రెక్కల నీడనక క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. ఆయన రెక్కల నీడ కింద దాచుము. నీకు శ్రమ వచ్చిందా ప్రియులారా? ఉద్యోగంలో శ్రమగా ఉందా? ఇంట్లో కుటుంబంలో శ్రమలు వచ్చినాయా? ఇంట్లో పిల్లల చదువు విషయంలో శ్రమగా ఉందా? ఏ విషయంలో శ్రమగా ఉంది? ఏ విషయంలో శ్రమగా ఉన్న నీ దాగుచోటు యెహోవాయే. ప్రభు అయిన యేసే నీ దాగుచోటు అయినట్లయితే, ఆయన ఒకడు తన కనుపాపను ఏ రీతిగా కాపాడుకున్నో ఆ రీతిగా మనల్ని కాపాడమని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. యెహోవా తండ్రి కూడా ఒక చోట మనకు చెప్పాడు, నిన్ను ముట్టువాడు నా కనిగుడ్డుని ముట్టినట్టే. మనల్ని ఎవరైనా శత్రువు ముట్టితే ఆయన యెహోవా తండ్రి కనిగుడ్డుని ముట్టినట్టు. కనిగుడ్డు అంటే అది ఎంత లోపల, ఎంత ప్రధానమైనది కంటికి, దేహానికి కన్ను ఎంతో ప్రధానమైనది. ఆ ప్రధానమైన దానిలో కనిగుడ్డు ఇంకా లోపల చాలా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని తాకినట్టంట. మనం ఎవరైనా శత్రువులు మనల్ని ఎవరైనా తాకితే అది ప్రభు అయిన యేసు కనుపాపను తాకినట్టుగా భావిస్తారంట. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో యేసయ్య చూడండమ్మా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అని దావీదు మహారాజు ప్రార్థిస్తుంటే, యేసయ్య ఏకంగా నా కనిగుడ్డుని నిన్ను ముట్టినవాడు నా కనిగుడ్డును ముట్టినట్లే అని చెప్పుచున్నారు. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కోడి తన పిల్లల్ని ఎలా రెక్కల క్రిందకి గ్రద్ద వస్తున్నప్పుడు కోడి తనకు 10 పిల్లలున్నా 15 పిల్లలున్నా ఆ పిల్లలన్నింటినీ తన రెక్కల క్రిందకి తీసుకొచ్చుకుంటుంది. ఆ పిల్లలన్నిటినీ తన రెక్కల క్రింద తీసుకొచ్చుకొని కాచుకుంటుంది, దాచుకుంటుంది. గ్రద్దకు కనపడకుండా దాచుకుంటుంది. ఆ రీతిగా మన ప్రభువైన యేసయ్య నిన్ను, నన్ను, ఈ లోకంలో ఉన్న అందరూ ఎవరైతే ఆయనను దాగుచోటుగా ప్రార్థిస్తారో, నువ్వే నా దాగుచోటు అని ఆయన్ని వేడుకుంటారో, ఆయన ఆనుకుంటారో, వాళ్ళందరినీ ఆయన రెక్కల క్రింద కాచి కాపాడుతాడు మన దేవుడు. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో దాచును. ఆపత్కాలంలో మనల్ని తన పర్ణశాలలో దాచును. తన గుడారపు మాటను నన్ను దాచును. గుడారపు మాటన పాత నిబంధన కాలంలో ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మధ్యలో గుడారం, యెహోవాకు ఒక గుడారం వేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ గుడారం చుట్టూ అన్ని 12 వంశస్థులైన ఇశ్రాయేలీలు ఇళ్ళు గుడారాలు వేసుకునేవాళ్ళు. అప్పుడు వీళ్ళకి ఆపత్కాలం వచ్చినప్పుడు గుడారపు చాటును దాచుకునేవాళ్ళు. అప్పుడు యెహోవా తండ్రి వాళ్ళని గుడారపు మాటన నన్ను దాచును అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించుము. ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించుము అని మాట్లాడుతున్నాడు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నిన్ను సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు.
మనుషుల కపటోపాయం మన మీద పడకుండా మన యేసయ్య సన్నిధిలో మనల్ని కాపాడుతూ ఉంటారు. అవును, ఈ లోకంలో కపటోపాయం ఉన్న మనుషులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ చాటున పడుకోకుండా మనల్ని సన్నిధి మాటున దాచుతాడు. సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. ఆయనే నా కోట, నా కొండ, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నానని కీర్తనలో దావీదు చెప్పుచున్నాడు. మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. మహోన్నతుడైన దేవుని చాటున ఆయన దాగుచోటుగా చేసుకున్న వాడికి ఏ శ్రమ, ఏ శోధన, ఏ వేదన కలిగినా ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగుతుంది. ఆయన రెక్కల చాటున వాళ్ళని భద్రపరుస్తాడు. కాబట్టి వారికి ఎలాంటి శోధన ఏమొచ్చినా సరే యేసయ్య దాగుచోటు నీవే అని నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లయితే యేసయ్య నిన్ను ఆశ్రయదుర్గమైన ఉంటాడు. ఆయన ఆశ్రయదుర్గంలో నీకు ఆనందాన్ని ఉంచుతాడు. విమోచన గానములతో నువ్వు ఆనందించదవు. ఎప్పుడైతే నువ్వు యేసయ్య నువ్వే నా దాగుచోటుని నువ్వు వెళతావో అప్పుడు నీకు ఆనందము అనేదాన్ని ప్రవేశపెడతాడు యేసయ్య. విమోచన దానములతో నీవు నన్ను ఆనందపరచదవు. విమోచిస్తాడు. మన శ్రమను విమోచించి మనకి ఆనందదాయకం చేస్తాడు యేసయ్య. మనము ముందు దాగుచోటు యేసయ్య అని ఎన్నుకోవాలి. నా దాగుచోటు నీవే ప్రభువా అని మనం కోరుకొని ఆయన దగ్గరికి చేరుకుంటే మనల్ని విమోచించి ఆనందపరిచేస్తాడు దేవుడు. మన ఆనంద సముద్రంలో ముంచేస్తాడు. దుఃఖ సముద్రం నుంచి, శ్రమల నుండి, దుఃఖాల నుండి, దుష్ట శక్తుల నుండి మనల్ని కాపాడి మనల్ని రక్షించే దేవుడు యేసయ్య. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దేని మీద ఆశ పెట్టుకున్నానంట ఆయన? వాక్యం మీద ఆశ పెట్టుకున్నాం. మనం కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యం మీద ఆశ పెట్టుకుంటే మనకి సమస్తము మేలు జరుగుటకై సమకూర్చబడుతుంది. నలిగిన వారికి తాను మహాదుర్గము, ఆపత్కాలంలో వారికి మహాదుర్గము. ఎవరైతే నలిగి కుమిలిపోయి ఉంటారో వారికి మహాదుర్గంగా ఉన్నాడు యేసయ్య. ఆపత్కాలంలో మొరపెట్టి వారికి మహాదుర్గంగా ఉన్నాడు యేసయ్య. నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా బిడ్డ? ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, నువ్వు ఒక్కసారి నీ దాగుచోటు యేసయ్య అని దాగుచోటు చేరు. యేసయ్య చెంతకు చేరమ్మా. ఆయన రెక్కల నీడ క్రింద నిన్ను దాచును. ఆయన రెక్కలు నిన్ను కోడి తన పిల్లల్ని ఏ రీతిగా కాపాడుకుంటుందో ఆ రీతిగా యేసయ్య నిన్ను, నన్ను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దాగుచోటు అని ఎవరైతే ఆయన సన్నిధికి చేరతారో వారందరినీ సురక్షితంగా కాచి కాపాడుతాడమ్మా ఆయన రెక్కల నీడలో. ఇవి రాత్రికాల సమయంలో నీకు ఏ శోధన ఉందో, ఏ వేదన ఉందో ఒక్కసారి యేసయ్య దాగుచోటికి చేరమ్మా. యేసయ్య దాగుచోటికి చేరితే నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్య నిన్ను రక్షిస్తాడు. నీ శ్రమ నుండి నిన్ను విడుదల దయచేసి నీకు ఆనందాన్ని కలుగచేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న వాక్యం నేను ముగిస్తున్నాను. మీరు ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే షేర్ చేయండి ఇతరులకి. మీరు విన్న వాక్యంను వేరే వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యంకై మీకు వందనాలు స్తోత్రములు నాయన. నా దాగుచోటు నీవే అంటున్నావు ప్రభువా. అయ్యా, ఎవరైతే నా దాగుచోటు నీవే అని వస్తారో వారిని ఆశీర్వదించే దేవుడు అయ్యా నువ్వు. అయ్యా, రక్షణ ఆనందం చూపించే దేవుడే. శ్రమలో నేను విడిపించదని అన్నావు ప్రభువా. మా శ్రమల నుండి రక్షించదని అన్నావు ప్రభువా. అయ్యా, మేము ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఏ శ్రమలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో ప్రభువా. ఉద్యోగం విషయంలో శ్రమలో ఉన్నారా? లేక వివాహాల విషయంలో శ్రమలో ఉన్నారా? బిడ్డల చదువుల విషయంలో శ్రమలో ఉన్నారా? దేనిలో ఉన్న మేమందరం నాయన నిన్ను ఆనుకొని అయ్యా నా దాగుచోటు నీవే నిన్ను చేరుకునే మనసు మా అందరికి కలుగచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.